హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి ఇంటర్మీడియట్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకి అధికారికంగా మనకి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. టోటల్గా మనకి 7,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. సాలరీ స్టార్టింగ్లోనే మీకు 42,000 వరకు అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మనకి ఎస్ఐ ఉద్యోగాలతో పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో వీడియోని అయితే పెట్టుకోండి. మళ్ళీ మనకి దాదాపు 3-4 ఇయర్స్ వరకు కూడా ఈ నోటిఫికేషన్ రాకపోవచ్చు కాబట్టి డెఫినెట్గా చాలామందికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని అయితే పెట్టుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు ఎస్ఐ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, వీటికి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే సో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఉంది ఈ యొక్క జాబ్స్కి సంబంధించి. సో తెలుగు మీడియంలో అందుబాటులో ఉందన్నమాట. సో మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జూలై 2026 కల్లా మినిమం మీకు 18 ఇయర్స్ నుంచి సో మ్యాక్సిమం 22 ఇయర్స్ వరకు జనరల్ అంటే ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీకు ఇక్కడ GOMS నంబర్ 87 ప్రకారం 5 ఇయర్స్, దాంతోపాటు ఇంకా మనకి క్యాస్ట్ వర్గ రిజర్వేషన్స్ అన్ని కలుపుకుంటే 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. 29 జూలై 2026 కల్లా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దానికి సమానమైనటువంటి విద్యా అర్హత అంటే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 7,112 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ని మనకి వివిధ డిపార్ట్మెంట్లలో భర్తీ అయితే చేస్తాం అనమాట. సివిల్ విభాగంలో వచ్చేసి 3,000కి పైగా ఉన్నాయి అండ్ AR విభాగంలో 1,000కి పైగా, ఇంకా మనకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి విభాగంలో సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్కి సంబంధించి అండ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్కి సంబంధించి సపరేట్గా మనకి వేకెన్సీస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి సాలరీస్ మాత్రం ఒకే విధంగా ఉంటాయన్నమాట. పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఇది మనకి సాలరీ కాదు, జస్ట్ పే స్కేల్ మాత్రమే. సో దీంతోపాటు ఇంకా మీకు DA ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 42,000 వరకు సాలరీ అనేది వస్తుందన్నమాట. ఆన్లైన్లోని యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి tgprb.in వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, సో నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ వేకెన్సీస్ అనేవి జిల్లాల వారీగా మెన్షన్ అయితే చేస్తారనమాట. నోటిఫికేషన్లో ప్రతి జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళైనా సరే ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఫస్ట్ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ మీకు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ వచ్చేసి 200 మార్క్స్ 200 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. ఒకటే పేపర్. ఇందులో మీకు 3 అవర్స్ అయితే ఎగ్జామ్ పెడతారు. ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది ఈ యొక్క రిటన్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫై కంపల్సరీ కావాలి. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తారనమాట. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి అబ్బాయిలకైతే 1600 మీటర్ రేస్ అనేది ఉంటుంది. సో ఇది మీరు 7 minutes and 15 secondsలో కంప్లీట్ చేయాలి. ఒకవేళ అమ్మాయిలు అయితేనేమో 800 మీటర్ రన్ అనేది ఉంటుంది. ఇది 5 minutes 20 secondsలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఎవరెంత హైట్ ఎంత ఉండాలి అవన్నీ కూడా. సో ఇక్కడ పోస్ట్ కోడ్ల వారీగా ఇచ్చారనమాట.
సీరియల్ నెంబర్ 21 to 23 అండ్ 25 to 27కి సంబంధించి హైట్ అబ్బాయిలు అయితే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ అమ్మాయిలు అయితేనేమో 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ హైట్ విషయంలో మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ అబ్బాయిలు అయితే 160, అమ్మాయిలు అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగానే మీకు లాంగ్ జంప్ ఉంటుంది అండ్ షార్ట్ పుట్ ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ అబ్బాయిలు అయితే 4 మీటర్స్ వరకు లాంగ్ జంప్ చేయాలి అండ్ అమ్మాయిలు అయితేనేమో 2.50 మీటర్స్ వరకు లాంగ్ జంప్ చేయాలి. షార్ట్ పుట్ వచ్చేసి అబ్బాయిలకు వచ్చేసి 7.26 kgs ఉన్నటువంటి వెయిట్ని అయితే ఇస్తారు. అమ్మాయిలకైతేనేమో 4 kgsకి సంబంధించి దీన్ని మీరు అబ్బాయిలు అయితే 6 మీటర్స్ వరకు విసరాలి, అమ్మాయిలు అయితే 4 మీటర్స్ వరకు అయితే విసరాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై అయితే కంపల్సరీ అవ్వాలి. దాని తర్వాత మీకు ఫైనల్గా ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఫైనల్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 21, 26, 27, 28కి ఏమో 200 మార్క్స్కి ఉంటుంది, మిగతా వాటికేమో 100 మార్క్స్కి అయితే కండక్ట్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్ సిలబస్ కూడా చెప్తాను. సో ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి సిలబస్ వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో 200 క్వశ్చన్స్కి ఇందులో మీకు ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, స్టేట్ ఆఫ్ తెలంగాణ కాంటెంట్స్కి సంబంధించి ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అనేది చేస్తారు. ఈ ప్రిలిమినరీతో పాటు ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇచ్చారు. సో అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఎగ్జామినేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేది కొంచెం ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక ఎస్ఏ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఉండాలి నార్మల్గా అయితే. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా వచ్చేసి 7,437 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకి సంబంధించి మనకి టోటల్గా ఈరోజు 4 నోటిఫికేషన్స్ అనేవి సపరేట్గా అయితే రిలీజ్ చేస్తారు. సో ఇందులో ఎస్ఐ సివిల్కి సంబంధించి 148 ఉన్నాయి అండ్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి 3,697, కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 1,052, ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి 1,380 అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐకి సంబంధించి 44, ఫైర్ ఫైటర్స్కి సంబంధించి 750. ఈ విధంగా యొక్క వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అనేది చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TGPRB నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. సో డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళైతే ఎస్ఐ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. కానిస్టేబుల్ వేకెన్సీస్కి అయితే ఇంటర్మీడియట్ వాళ్ళు అలాగే డిప్లొమా వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా నోటిఫికేషన్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.